ఇదైతే అగ్రికల్చర్ డ్రోన్ స్ప్రే అంట. ఈ ట్యాంక్ నుంచి ఈ పైపుల ద్వారా వాటర్ వస్తుంది. అంత ప్లాస్టికేనా? అంత ప్లాస్టిక్ ఇలా థ్రెడ్ ఎక్కించి టైట్ చేయాలి దాన్ని. ఎంతది? 4,80,000, అప్రాక్సిమేట్లీ 5 lakhs. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. వీళ్ళు దీనికోసం స్కార్పియో కార్ వీటికి బ్యాటరీస్, ఒక బ్యాటరీ ఎకరానికి వస్తుంది. ఒక బ్యాటరీ ఎకరానికి వస్తుంది. ఛార్జ్ చేయడానికి 20 నిమిషాలు వచ్చేసినాయి. ఛార్జ్ చేయడానికి 20 minutes. డైరెక్ట్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఛార్జ్ చేస్తారంట మన వాళ్ళు. ఒక రైతు బిడ్డగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మనోడి కష్టానికైనా. పడిపోదా అది బ్యాటరీ? పడిపోదా? లాక్ ఓకే. ఇట్లా లాక్. మన వాళ్ళు అయితే 5 ఎకరాలకి మందు కొట్టడానికి వచ్చారు ఇక్కడికి. ఇదంతా 5 ఎకరాలు మొత్తం. దీనికోసమే ఒక ఫోన్ తీసుకున్నారు. ఈ ఫోను ఓన్లీ దీనికోసమే. ఇదంతా గూగుల్ మ్యాప్, మొత్తం గూగుల్ మ్యాప్లోనే ఎంత మడి ఉంది అదంతా చూసుకోవడం. మనోడు ఆపరేట్ చేస్తాడు. ఇదేమో స్ప్రే సెట్టింగ్స్. అది ఎక్కువ పడాలా తక్కువ పడాలా స్ప్రే అనేది పొలాన్ని బట్టి మంచిగా ఉంటే తక్కువ, లేకపోతే ఎక్కువ పెట్టుకుంటారు, అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ఒక ఎకరానికి 500 రూపాయలు ఛార్జ్ చేస్తారంట. ఒక ట్యాంక్ 500 రూపాయలు అనమాట. ఇలా కలపలే. ఈ బకెట్ పోసాక మందు లేదు, మందు పోయలే. మరి మందు పాతది అలా పైపులో లాగింది. అసలు నాకు కార్లో తెచ్చా. ట్రాన్స్ఫార్మర్ వైర్ తగిలించుకోవాలి. స్కార్పియో అయితే వీళ్ళకి కొద్దిగా ఫ్రీగా ఉంటుందని చెప్పి ఇది ప్రిఫర్ చేస్తారు బండిని. ఒక బ్యాటరీ వచ్చేసి 30,000 ఉందంట. ఒక్క బ్యాటరీ 30,000 అంట. వాళ్ళకు 10 తీసుకొని పెట్టుకున్నారు. తప్పు వేసినట్టు వేసింది కదా, 9 గంటలు వేసింది. మామూలేదు కదా ఇది. ఒక్క బ్యాటరీ ఒక ట్యాంకుకి వస్తుంది. అవి 2 బ్యాటరీలు ఉన్నాయి కాబట్టి 2 ట్యాంకులకు వస్తుంది అంటది బ్యాటరీ. లెవెల్ సెకండ్ పడ్డది అప్పుడే. బ్యాటరీ మారుతాను కొడుతున్నావు అని చూస్తున్నావు అని దాని వెనకాల కష్టం. కొట్టిన పొలం ఈ షేడ్స్ మొత్తం మందు కొట్టినాయా? మందు కొట్టి గ్రీన్ ఇక్కడ నుంచి మందు అయిపోయింది. మందు పోసుకోనికి ఇక్కడికి పోయింది ల్యాండింగ్ లిక్విడ్. హెలికాప్టర్ కనే పోతుంది.
స్ప్రే అయిపోయింది, అది మళ్ళీ రిటర్న్ ఫిల్ చేసుకోవడానికి వస్తుంది. మినీ హెలికాప్టర్ సౌండే వస్తుంది కదా, చిన్న హెలికాప్టర్ ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది చూడు సౌండ్ అనుకుంటా. బ్యాక్ బ్యాక్ కాలోకెళ్ళి 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 పట్టాలుగా అంటున్నా. పైలట్ లేపు లేపు. 5 ఎకరాల పొలాన్ని 3 మనుషులు కలిసి సాయంత్రం దాకా కొట్టేవాళ్ళు. ఇదైతే అర్ధగంటలో కొట్టేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే 3 కిలోమీటర్స్ రేడియస్ దాకా వెళ్తుందంట. ఇక్కడ నుంచి కూడా 3 కిలోమీటర్స్ మనోడు ఆపరేట్ చేస్తాడు. కాకపోతే విజిబిలిటీ ఉంటే వేటికి తగలకుండా ఉంటుందేమో. ఐదు ఎకరాలు కొట్టేశారు, 5 డబ్బాలు. మినిమం ఒక 20 నుంచి 30 మినిట్స్లో అయిపోయింది. కాలంలో పడిద్దిరా అయ్యా.